ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కమలా మిల్స్ కాంపౌండ్లో మంటలంటుకోవడంతో 14 మంది చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దగ్గరలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్ దాదాపు 37 ఎకరాల్లో విస్తరించి ఉంది. అర్ధరాత్రి 12:30 టైంలో మంటలంటుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే ఏరియా మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ఇళ్లు, ఆఫీసులు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నామని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ముంబై కమలా మిల్స్ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని చెప్పారు బీఎంసీ మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్. నివేదిక వచ్చాక బాధ్యులెవరో తెలుస్తుందన్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న రాత్రి కమలా మిల్స్ కాంపౌండ్లోని భవనంలో 29 ఏళ్ల యువతి ఖుష్బూ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని, ప్రమాదంలో ఆమె కూడా చనిపోయిందని అధికారులు గుర్తించారు. అటు ప్రమాదంపై పోస్ట్ మార్టం రిపోర్టుకు పోలీసులకు అందింది. మృతుల్లో ఎక్కువ మంది ఆక్సిజన్ అందక, ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. భవన సముదాయంలో సరైన సేఫ్టీ మెజర్స్ పాటించి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగుండేది కాదన్నారు. मुझे पता नहीं था सर, मुझे पता होता और मुंबई में हर जगह पे क्या चल रहा है हर जगह पे तो मुझे पता नहीं हो सकता है। तो इसलिए हमारे वार्ड ऑफिसर होते हैं, एमओएच होते हैं, एडमिनिस्ट्रेशन है, इसलिए हम लोगों ने इंक्वायरी बिठाई है। कुछ गलत रहेगा उसमें जो कोई दोषी अधिकारी रहेंगे उनके ऊपर कार्रवाई करनी ही चाहिए, क्योंकि इंसान की जान बहुत इम्पोर्टेंट है। जिस ढंग से 14 लोग की मृत्यु हुई है, जान गई है, तो इतना दुखदायक बात है। इसलिए मैंने बोला कितना भी बड़ा ऑफिसर रहने दो, कितना भी बड़ा, जो दोषी रहेगा तो उनके ऊपर कार्रवाई की जाएगी। इसलिए हम लोग ने इंक्वायरी कमेटी बिठाई है, उनका रिपोर्ट आने दो तो उसमें मालूम पड़ेगा इसमें दोषी कौन है। जो दोषी रहेगा उनके ऊपर कार्रवाई की जाएगी, उनके ऊपर भी कार्रवाई की जाएगी दोषी रहेंगे तो। ముంబై కమలా మిల్స్లో జరిగిన ప్రమాదానికి బృహన్ ముంబై కార్పొరేషన్ పూర్తి బాధ్యత వహించాలన్నారు బీజేపీ ముంబై ఎంపీ కిరీట్ సోమయ్య. బీఎంసీ నిర్లక్ష్యంగా ఉండి 14 మందిని హత్య చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల 2 వారాల్లోనే 2 విషాదాలు జరిగాయన్నారు. కమలా మిల్స్ కాంపౌండ్లో వెంటనే ఆడిటింగ్ చేయించాలని అన్నారు కిరీట్ సోమయ్య. 18 लोगों की हत्या के लिए मुंबई महापालिका के अधिकारी जिम्मेदार है। मेरी पूरी जानकारी है कि कमला मिल का वह जो स्ट्रक्चर था वो इल्लीगल था। कमला मिल कंपाउंड में बड़े प्रमाण में अनऑथोराइज्ड स्ट्रक्चर्स को रेगुलराइज करने का काम वर्तमान में मुंबई महापालिका कर रही है। 15 दिन पहले घाटकोपर में साकीनाका में इसी प्रकार के फरसान वर्कशॉप में आग में 15 लोग मरे। मैंने महापौर को, कमिश्नर को आग्रह किया कि मुंबई महापालिका के क्षेत्र में आने वाले सभी पब, फायर वर्क यानी फरसान वर्कशॉप, इनका फायर प्रोटेक्शन ऑडिट किया जाए। बड़े प्रमाण में भ्रष्टाचार फायर डिपार्टमेंट की एनओसी में और महापालिका वार्ड ऑफिसर और रेस्टोरेंट के लाइसेंस में किया जा रहा है। 15 दिन में दूसरी घटना महापालिका कब जागेगी?